అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. 10 జిల్లాల తెలంగాణ చంద్రబాబుకి మద్దతి, 10 జిల్లాల తెలంగాణ చంద్రబాబుకి మద్దతి. అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. ఎస్సీని సీఎం చేస్తానన్నాడు, ఇప్పుడేమో నేను అయితానంటాడు. డిప్యూటీ సీఎం మైనారిటీ అన్నాడు, ఇప్పుడేమో మాట మార్చేసినాడు. మోసపు దొరల పార్టీకి వద్దు, మోసపు దొరల పార్టీకి వద్దు. సైకిల్ మీదనే ఓటు గుద్దు, సైకిల్ మీదనే ఓటు గుద్దు. గుద్దు 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 గుద్దు. అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. తెలంగాణ బిడ్డల మీద తూటాలు వేల్చిన ద్రోహుల తెచ్చి పార్టీలోన చేర్చుకుంటూ సీట్లను అమ్మే పార్టీకి వద్దు. దొరవారి పార్టీకి అసలే వద్దు, దొరవారి పార్టీకి అసలే వద్దు. సైకిల్ మీదనే ఓటు గుద్దు, సైకిల్ మీదనే ఓటు గుద్దు. గుద్దు 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 గుద్దు. అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. కొడుకు సీటు, బిడ్డకో సీటు, అల్లునికో సీటు, తనకో సీటు. కొడుకు సీటు, బిడ్డకో సీటు, అల్లునికో సీటు, తనకో సీటు. తెలంగాణ పునర్నిర్మాణం కాదు, కుటుంబ పునర్నిర్మాణానికి బయలుదేరిన పార్టీకి వద్దు, బయలుదేరిన పార్టీకి వద్దు. సైకిల్ గుర్తుకే ఓటు గుద్దు, సైకిల్ గుర్తుకే ఓటు గుద్దు గుద్దు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. ప్రభంజనం సృష్టించి ప్రచండమై చెలరేగి సీమాంధ్ర పౌరుషాన్ని రుచి చూపించాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ సౌధానికి పునాదులే వేయాలి. ఇది తెలుగు జాతి పిలుపు, చంద్రబాబు విజయమే చారిత్రక మలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. అణుబాంబుల తాకిడితో సర్వం కోల్పోయినా అగ్రదేశమై ఎదిగిన జపానులా లేవాలి. పంజరు భూములనైనా సాగు చేయు రైతన్నలు జరిగిన ఘోరాన్ని మరచి ప్రగతి అరక పట్టాలి. పెళ్ళుబికే బాధ నుండి బాధ్యతతో ప్రతి మహిళ స్వయం శక్తి చూపి ప్రగతి రంగవల్లులేయాలి. రగిలే యువకుల గుండెలు భగభగమను జ్వాలలే అభివృద్ధి దారులకే వెలుగును చూపాలి. ఇది తెలుగుదేశం పిలుపు, సంచలనం సృష్టించిన పాదయాత్ర మేల్కొలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. ఏకపక్ష నిర్ణయంతో అవమానం చేయగా
మన ఆత్మ గౌరవం మంట కలసిపోగా దశాబ్దాల అనుబంధం తెంపివేయగా సీమాంధ్రుల గుండెలు నిలువెల్లా దహించగా ఆవేదన దిగమింగి ఆవేశం అణచుకొని ఆకాశమి హద్దుగా క్రాంతి బాట సాగాలి. భద్రతా భవిష్యత్తు నినాదమే మనది, ఇది తెలుగు జాతి పిలుపు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకై గళం గళం కలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. విడగొట్టిన వారికి తొడగొట్టి చాటుదా, పారిశ్రామిక ప్రగతితో గుణపాఠం నేర్పుదా. మోసం చేసిన వారికి బీసం మెలేద్దాం, సీమాంధ్రను మరో సింగపూరుగా మారుద్దాం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. 10 ఏళ్ల కిందట ప్రపంచమంతట రపరపలాడింది తెలుగు బావుట. ఇప్పుడేమో అందరి నోట ఒకటే మాట, అవినీతి మన జాతికి మారు పేరట. ఏమిటి మన పాపం, ఎక్కడుంది లోపం? కళ్ళు తెరిచి చూడండి వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. అన్నపూర్ణని ఆంధ్రమాతకు పేరు, సాగునీటికే కరువయ్యారు రైతులందరూ. విత్తనాలు ఎరువులు అధిక ధరలకే కొంటున్నారు. ఆరుగాలం చెమటోడ్చి పక్క చిక్కిపోతున్నారు. పండించిన పంటకు రేటు రాక పస్తులు ఉంటున్నారు. వ్యయమే తప్ప సాయం లేక ఆత్మహత్యలే శరణన్నారు. కళ్ళు తెరిచి చూడండి వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. వాళ్ళు వీళ్ళు ఊళ్ళు పంచుకున్నారు. మన భూములు గనులు దోచుకు తిన్నారు. సామాన్యుడి పొట్టను కొట్టి పొట్టలు పెంచారు. ఆ గుట్టు కాస్త బయటపడి జైళ్లకు చేరారు. కొందరు చేసిన తప్పుల వల్ల అందరి
అపనింద అయినా తొలిపేసుకొని ఎగబడుతోంది అవినీతి గురివిందా. కళ్ళు తెరిచి చూడండి వాస్తవం, కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివి గల పౌరులారా, తెలుగు జాతి జనులారా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన ఎమ్మెల్యే స్వామి గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన అగ్రహారం సర్పంచ్ గారు షేక్ శ్రీనివాసరావు గారు. సార్ ఒక సైడ్ ఉండండి. వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎమ్మెల్యే స్వామి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. మేము కష్టపడ్డా కూడా మా మర్యాద లేదు. అక్కడ మర్యాద లేక మేము మన ఎమ్మెల్యే గారు లోకల్ నాయకుడు మాకే కష్టం వచ్చి చూస్తారని చెప్పి మేము చేస్తున్నాం. మన సత్య సార్కి పోతే, మన పిల్లి వెంకటనారాయణకి పోతే, మన మండల పార్టీ నాయకుడు అనుమోళ సామన్నకి, సుధన్నకి, పల్లబోతు రమేష్ అన్నకి, పల్లబోతు ప్రసాద్ అన్నకి, వీళ్ళందరూ నాకు నమస్కారం. పోతే నేను సర్పంచ్ గెలిచి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు దాటింది. దాటినా కానీ మమ్మల్ని అనేది అక్కడ పోయినా కానీ మాకు మర్యాద అనేది లేదు. అందుకని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. మన ఎమ్మెల్యే గారు ఏంటంటే లోకల్ క్యాండిడేట్, గెలిస్తే రేపు ఆయన మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మనం అందరం కష్టపడి బాగా ఆయనకి మంచి మెజార్టీతో గెలుపంటే ఖాయం. మెజార్టీ కోసం మనం పోరాడుతున్నాం. గెలుపంటే సార్ ఖాయం అయిపోయింది. మన సార్ వాళ్ళు ఉన్నారు, మనకి ఇబ్బంది లేదు. గెలుపంటే ఖాయం అయిపోయింది, ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే మన మెజార్టీ కోసం పోరాడుతున్నాం మనం. అందుకని మన మెజార్టీ కోసం మనం పోరాడి మనం ఆయనకి తీసుకొచ్చి చేయాలి మనం. అది విషయం. నా తప్పులుంటే నా మాట్లాడిన చేత కాదు నాకు. అయినా కానీ నేను ఇగో మా పిల్లి మామడు కృష్ణారెడ్డి మామ, ఇంకా చూసి ఇంకా నేను కొంచెం మాట్లాడంతే. ఇక మా సీనియర్ నాయకుడు రామిరెడ్డి మామలాడ, ఆయన మేము ఇంకా మంచి మాకు ఇది అది ఉద్దేశించి కోరుతున్నాం. సార్ దిస్ ఈజ్ ట్రూత్, అందులో ఎలాంటి సందేహం లేదు. పెద్దలు సార్ కూడా ఇక్కడే ఉన్నారు, తెలుసు వారికి. కానీ ఈ రోజున మేము వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే స్వచ్ఛందంగా తీసుకున్నాం నిర్ణయం. మమ్మల్ని ఎవరూ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఏదో దేనికోసం వచ్చారు ఇంకోటి అని. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరికి కూడా తెలియదు మేము వస్తున్నామని. స్వచ్ఛందంగా మాకు మేముగా వచ్చాం. నేను వచ్చి నెల రోజులైంది. స్వామి సార్ని నేను చౌటపాలెంలోనే కలిసాం. కేశవ సార్ ఉన్నారు, మేమంతా బీఈడీ క్యాండిడేట్స్ అందరం కూడా నెల రోజులైంది. మేము చౌటపాలెంలో సార్ని పిలిపించుకొని మేము అక్కడే జాయిన్ అయ్యాం, అక్కడే మాట్లాడుకున్నాం. సార్ కూడా అది తెలుసు. కానీ మా గ్రామంలో ఎవరికి తెలియదు ఈ విషయం. ఈ రోజున తెలియాలని కొంతమంది నాయకులకి ఈ విషయం కూడా తెలిస్తే బాగుంటుంది, ఇంకా క్లియర్ అవుతుంది, ఇంకెంతటితో క్లియర్ అవుతుంది. ఎలాంటి విషయాలు ఉండకుండా ఓ పలాని వాళ్ళంటే ఇది అని చెప్పి ఈ రోజున మేము వీళ్ళని నమ్ముకొని, ప్రత్యేకంగా సార్ని నమ్ముకొని ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చాం. దీని వెనకాల ఉన్నటువంటి పసల రమణయ్య, వంగపాటి రామాంజనేయులు, కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత చౌడపాలెం నుంచి కేశవ సార్, మీకు కేశవ అని మాకు బీఈడీ క్యాండిడేట్, మేమందరం ఒక క్యాండిడేట్స్లో ఉన్నాము. అందరం కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు అంటే ప్రభుత్వం మీద మాకేమీ అగ్రహారంలో మాకేమీ గొడవలు తగాదులు ఇంకోటి మాకేమీ లేదండి. నేను ఒక చదువుకున్న వాడిగా డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తానని
జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఉన్నాను అంతే. ఇంకా దేని విషయం గురించి నేను లేను. దాని తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఖచ్చితంగా చెప్పారు, మీరు ఎక్కడ కూడా సిచ్యువేషన్ చూశారు, మద్యపాన నిషేధం చేసి రెండోసారి నేను ఎలక్షన్లకు వస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్లకు వస్తాను, ఓటు అడుగుతాను మిమ్మల్ని అన్నారు. మద్యపానం నిషేధం ఏమో కానీ స్పిరిట్ లాంటిది ఇచ్చి ఈరోజు తయారు చేసి రేపిచ్చి మా యొక్క బతుకులతో ఆడుకుంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నారు. పాపం ఆడపిల్లలు ఎంత దారుణంగా, అక్క చెల్లెలు కావచ్చు, మాకు వదిళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంతమంది బాధపడుతున్నారో ఆ ఉసిరంతా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీకే చెందిద్ది. అంత దారుణమైనటువంటిది. ఏది మద్యపానం ఒక్కరు కూడా అడగట్లేదు. మద్యపానం నిషేధం చేసి వస్తానన్నారు కదా, మరి ఇప్పుడు ఓటు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు మీరు ఓటు? ఎంతమందిని ఇలా నాశనం చేస్తారని. తర్వాత థర్డ్ వన్, సార్ ఏమనుకోకండి, థర్డ్ వన్ వచ్చేసి ఒక టీచర్గా నాకు బాధ ఏంటంటే 8th క్లాస్ అండి, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. మీకు తెలియదు, కందుకూరులో డ్రగ్స్ తీసుకుంటున్నారు. నాకు తెలుసు, కందుకూరు నారాయణ స్కూల్లో పనిచేస్తున్నాను, నారాయణ ఏ టెక్నో స్కూల్లో, మన నారాయణ సార్ స్కూల్లో. నాకు తెలుసు ఎంత బాధ అంటే ఇది. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉన్నారు, మీరు కాలేజీలు కందుకూరు పంపిస్తున్నారు, ఒంగోలు పంపిస్తున్నారు, వైజాగ్ పంపిస్తున్నారు, నెల్లూరు పంపిస్తున్నారు. కందుకూరు అంటే మనకి 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కందుకూరికే డ్రగ్స్ వచ్చింది అంటే 10-12 కిలోమీటర్ల దగ్గర ఉన్న వలేటివారిపాలెనికే మనకు డ్రగ్స్ వచ్చిందంటే ఈ గవర్నమెంట్ని మనం ఉంచాలా? ఉంచాలా? ఈ గవర్నమెంట్ మనం ఉంచాలా? రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి? మీరందరూ ఒకసారి ఆలోచించండి. నేను ఒక టీచర్గా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నాకు అగ్రహారంలో ఎవరితోనూ ఎలాంటి విభేదం నాకు లేదు. కానీ నా బాధ ఏంటంటే ఎందుకు ఇలా యువతని నాశనం చేస్తున్నారు? వాళ్ళు ఆ పథకాలు ఇవ్వకపోతే ఏమైంది? దానికోసం అని చెప్పేసి ఇలాంటి పనులన్నీ చేసి ఇంత దారుణంగా ఒక యూత్ని నాశనం చేస్తే, నిజంగా చెప్తున్నానండి, యూత్ నాశనం అయిందంటే ఆ గ్రామము, ఆ మండలము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశము ఏది బాగుపడదు. యూత్ మన దగ్గర నుంచి వచ్చేటువంటి చదువుకున్న వాళ్ళు వస్తేనే మనకి లాభం, దేశానికి లాభం. అలాంటి వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళ బతుకుని నాశనం చేసి మన బతుకు మనం బతికేమలే, అయిపోయిన తర్వాత మన ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం ఈ డబ్బులతో. ఇలాంటి పేదవాళ్ళ డబ్బులతో ఉన్నటువంటి ఆ సౌకర్యం వాళ్ళు అది ఎక్కువ రోజులు కూడా భరించలేరు. అది జైలు పాలే, ఏ రోజుకైనా ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలే అది. కాబట్టి మీరందరూ గమనించండి ఒక్కసారి. మీరు ఇప్పుడు అభిమానంతో వచ్చారో ఇంకో విషయంగా వచ్చారో చూడండి. నేను చెప్పిన 3వ పాయింట్, డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చిందో స్మాష్, ఇంకా ఇంకేమి ఏ ప్రాంతం ఎక్కడ ఏమి మిగలదండి. మీ ఇంట్లో మీ పాపే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. మీరు న్యాయంగా చెప్తారు, వాళ్ళకి అది అన్యాయంగా తగులుతుంది, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. చాలా దారుణాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్ని సార్ మీరు అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి ఈ మధ్యన అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి డ్రగ్స్ విషయంలో మాత్రం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి సార్. యాజ్ ఏ టీచర్గా ఉన్న నాకు బాధ ఇది, ఇంకా వేరే బాధ ఏం లేదు నాకు. అందువల్ల ఈ 3 పాయింట్లు చెప్దామనే వచ్చాను నేను. మీ అందరికీ తెలుసు, అందువల్లే మనము ఖచ్చితంగా డోలా బాల వీరంజనేయ గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే మనం ఓటు వేద్దాం. అలాగే ఎంపీ గారిని కూడా మనం ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఇప్పుడు పోతాం అక్కడికి. అంత దారుణమైన నిర్ణయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నిర్ణయాల్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇకపై తీసుకోకుండా దాని మీద మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ ప్లేస్ ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, వైసీపీ యొక్క అరాచకాలు, అక్కడ మన సర్పంచ్ చిన్నమస్తాన్ గారు ఏ విధంగా అవమానాలకు గురయ్యారో, తీవ్ర మనస్తాపానికి గురై ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఒక మైనారిటీ. ఈరోజు ఆయన ఎన్నో ఆశలతోటి సర్పంచ్గా ఈ గ్రామానికి సేవ చేద్దాం అనుకున్నాడు. కానీ సర్పంచుల దగ్గర నిధులు మొత్తం జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడు. వాళ్ళకి కనీసం ఈరోజు ఈ గ్రామానికి కనీసం వాళ్ళకి
పౌడర్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్పంచ్ అకౌంట్లో డబ్బులన్నీ తీసేశారు. కానీ మన ప్రభుత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచులకి ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మన పార్టీలో సర్పంచులు రోడ్డు వేయాలంటే వాళ్ళు ఏది కావాలంటే అది చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి మనం అభివృద్ధి కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే ఈ నియోజకవర్గం మళ్ళీ రూపురేఖలు మార్చాలంటే ఎమ్మెల్యేగా స్వామి గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రేపు జరగబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే సోదరుడు రమేష్ గారు చెప్పినట్టు, ప్రకాష్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని. ఇప్పుడు వచ్చాడు ఆయన ఒక ఎంపీ క్యాండిడేట్ గంజాయి స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. శేషాచలం అడవులు మొత్తం దోచేసి నల్లమల్ల అడవులకు వచ్చాడు. ఇక అక్కడ శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తం దోచేశాడు. ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్కి తన యూటర్న్ తీసుకొని చిత్తూరు జిల్లాలో గంజాయి విపరీతంగా స్మగ్లింగ్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి ఉదాహరణ అక్కడ చంద్రగిరి ఇన్ఛార్జ్ మన నాని గారు మొన్న పాదయాత్రలో లోకేష్ గారి దగ్గరికి ఈ యొక్క బాధితురాలు కుటుంబం లోకేష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని దగ్గరుండి కూడా నేను చూడటం జరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా గెలిస్తే ఈ నియోజకవర్గం మొత్తం ఒంగోలు పార్లమెంట్ మొత్తం ఇక మత్తులోనే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, విఘ్నులైన సేవ చేసే 2 కుటుంబాలు దామచర్ల మాగుంట మంచి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నా. మీ భవిష్యత్ బాగుండాలంటే, ఈ రాష్ట్రం భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఈ యొక్క అభివృద్ధి కూడా చేయలేదు. కనీసం ఇంతమంది యువతకి ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం. ఆ రోజు మనం ఈ పక్కనే సంగమేశ్వరం ప్రాజెక్టు మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే ఈ 5 సంవత్సరాలు 5 ఇన్ఛార్జీలు మారారు, కానీ కనీసం తట్ట మట్టి కూడా ఆ ప్రాజెక్టుకి వేసిన దాఖలు లేవు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, సంగమేశ్వరుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి దామచర్ల కుటుంబానికి మెండుగా ఉన్నాయి. ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రోడ్లోనే మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. సంగమేశ్వరం ప్రాజెక్ట్ తప్పకుండా పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మన మండలానికి, మన నియోజకవర్గానికి త్రాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది ఉండదు. అలాగే నియోజకవర్గం మొత్తం 25,000 ఇళ్ల పట్టాలు మనం అడగడం జరిగింది. అప్పుడెప్పుడో మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు మాత్రం కేటాయించిన పట్టాలే. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఒక పట్టా కూడా ఇచ్చిన దాఖలు లేవు. కాలనీలు ఇచ్చుకున్నారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు. నిజమైన బడుగు బలహీన వర్గాలకు ఒక్కడికి కూడా నిజమైన పట్టా ఇచ్చిన దాఖలు అయితే ఆ ప్రభుత్వంలో లేదు. అందుకు సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వం వస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు, చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాడని. నాయన జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక ముందు నుంచే తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు రూపుగాల్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ 10 రోజులు చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి
మనం ఓటు హక్కు అడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి తప్పితే ఎవ్వడికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం అర్హులైన ప్రతి ఒక్కడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన ఎమ్మెల్యే స్వామి గారు. కాబట్టి ఈరోజు మన అభివృద్ధి చూసి ఈ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోతుందో అని ఆలోచన చేసి విజ్ఞులైన మన రమేష్ గారు కానీ ప్రకాష్ గారు కానీ చదువుకున్న యువకులు మొత్తం మన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అందుకే చదువుకున్న యువకులు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పులివెందల, చిత్తూరు, వైజాగ్ 3 మనం గెలిచామంటే చదువులైన అర్హులైన అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పైన విసిగెత్తి వేసారిపోయారు. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, పన్నలూరులో ఇదే మళ్ళీ గెలిచిన తర్వాత విజయోత్సవ సభకు మాత్రమే నేను వస్తా ఎమ్మెల్యే స్వామి గారితో పాటు. మీరందరూ ఈ 10 రోజులు రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి ఈ ఎన్నిక ఒక అభివృద్ధికి వినాశానికి మధ్య జరిగే ఎన్నిక, 2 కుటుంబాల మధ్య కాదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర వినాశాన్ని చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బ్యాండేడ్ వేసుకునే ముఖ్యమంత్రి మనకొద్దు, బ్రాండ్ బుల్ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరినీ కోరుకుంటున్నా, 13వ తారీఖు అందరూ మండు టెండలైనా లెక్క చేయకండి. మన ఓట్లు మనకు పడాలి. వీలైనంత వరకు ప్రతి ఓటు కోసం పాకులాడండి. మనం చివరి దాకా కష్టపడదాం. 13వ తారీఖున ఒక ఓటు ఎమ్మెల్యేగా స్వామి గారికి, ఇంకొక ఓటు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఇంత మంచి వేదికలోటి మన సర్పంచ్గా చిన్న మస్తాన్ గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి, మీ భూమి ఎవరికైనా మా తాత ఇచ్చిన ఆస్తిని నాకు దక్కుద్ది, దాని మీద నా పేరు ఉంటుంది, లేకపోతే మా నాన్న పేరు ఉంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పొలమేమో నీది, డాక్యుమెంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి పేరు. అంటే మీ ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నాడు. ఇక ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏమన్నా పెళ్ళికని మీరు హైదరాబాద్ పోయి వచ్చారంటే మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆక్యుపై చేసుకుంటాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క మోసపూరితమైన ముఖ్యమంత్రి మీకు కావాలా? మీకు కావాలా? ల్యాండ్ గ్రాబింగ్ చేసే ముఖ్యమంత్రి మనకు వద్దు. మనకి డెవలప్మెంట్ చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక దురాలోచనతో రేపు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే మాత్రం మీ ఆస్తులు కాదు కదా, మిమ్మల్ని ఇళ్ళకు వచ్చినా ఏం చేసినా మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ 10 రోజులు మన పిల్లల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడదాం. ఎమ్మెల్యేగా స్వామి గారిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మహిళలు వచ్చారు, చాలామంది మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పథకాలు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం రేపు మన ప్రభుత్వం వస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లోకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళకి నెలకి 1,500 రూపాయలు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న మహిళలందరికీ 1,500 రూపాయలు మీ ఖాతాలో రేపు మన ప్రభుత్వం రాగానే ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండాలంటే, ప్రతి ఒక్కడు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆశీర్వదించాలని, అలాగే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొన్నే బాలకృష్ణ గారి ప్రోగ్రాం కూడా మీరు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
జాతి జనులారా తెలివిగల పౌరులారా తెలుగు జాతి జనులారా తెలివిగల పౌరులారా కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం 10 ఏళ్ల కిందట ప్రపంచమంతట రపరపలాడింది తెలుగు బావుట ఇప్పుడేమో అందరి నోట ఒకటే మాట అవినీతి మన జాతికి మారు పేరట ఏమిటి మన పాపం ఎక్కడుంది లోపం కళ్ళు తెరిచి చూడండి వాస్తవం కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం తెలుగు జాతి జనులారా తెలివిగల పౌరులారా తెలుగు జాతి జనులారా అన్నపూర్ణని ఆంధ్రమాతకు పేరు సాగునీటికే కరువయ్యారు రైతులందరూ విత్తనాలు ఎరువులు అధిక ధరలకే కొంటున్నారు ఆరుగాలం చెమటోడ్చి పక్క చిక్కిపోతున్నారు పండించిన పంటకు రేటు రాక పస్తులు ఉంటున్నారు వ్యయమే తప్ప సాయం లేక ఆత్మహత్యలే శరణన్నారు కళ్ళు తెరిచి చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో మానికొండ రమేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో అవన్నీ అన్ని వర్గాల ప్రజలు విసికెత్తి వేసారిపోయారు. వాళ్ళందరూ గతంలో వీళ్ళందరూ కూడా వైకాపా ప్రభుత్వం వాళ్ళని కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. మా ఇక్కడ నర్సింగోలు గ్రామ నాయకత్వం మండల నాయకత్వం అందరూ కూర్చొని వాళ్ళకి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు గౌరవం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇస్తామని వాళ్ళని ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేము వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా చేరికలు భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇది మన ఎమ్మెల్యే స్వామి గారి తొలి విజయం. రాబోయే రోజు ఎన్నికల్లో రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాలవీరాంజనేయ స్వామి గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతోటి గెలవబోతున్నారని కూడా సత్య గారికి, నరసింహులు, గామతి పాతూరు కోటేశ్వరరావు అందరూ నాయకులకు కార్యకర్తలు అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జరిగిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరిని ఆహ్వానిస్తున్నాను. మేము ఎన్నో ఇబ్బందులు పడి అవతల మనం చేసి కూడా ప్రయోజనం లేకుండా పార్టీకి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అందుకని మేము విరక్తి పుట్టి పార్టీ మీద ఎలాంటి పనులు కూడా చేయలేకపోయారు, హామీలు కూడా చేయలేకపోయారు కాబట్టి మేమందరం నిర్ణయించుకొని స్వామి విజయానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తామని చెప్పి మంచి మెజార్టీ తెప్పిస్తామని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మానికొండ రమేష్.
తెలుగుదేశం పార్టీ గెలవడం తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. అంచనా వేస్తే వదిలిపెట్టరు. నాయకుడిని విమర్శిస్తున్న వాళ్ళ ముఖం కూడా చూడకండి. ఎప్పుడన్నా 25% ఈరోజు చాలా సంతోషం. నేతివారిపాలెం గ్రామంలో ఇంత అపూర్వ స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి మీకు పాదాలు వందనం చేస్తా ఉన్నా. ఈరోజు పొద్దున్న నుంచి నియోజకవర్గాల అన్ని మండలాలు సుడిగలం, జనంలో ఒక కసి, ఒక ఆవేశం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయాలి. ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మీరందరూ ఇదే ఉత్సాహం, మీరందరూ ఈ 10 రోజులు కష్టపడి ఈ శాసనసభ్యుడు మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి, మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, మీ ఊర్లో 300 మంది పేర్లు అవ్వలేలాగా చెప్పగలిగిన వ్యక్తి మీ ఎమ్మెల్యే స్వామి. అవునా కాదా? అవునా కాదా? ఈ గ్రామంలో ఏ మూల ఏ రోడ్డు వేసావో, ఎక్కడ ఏ కాలువ ఎండ ఇద్దో తెలిసిన వ్యక్తి మీ ఎమ్మెల్యే స్వామి. అవునా కాదా? ఈ రోజు ఈ గ్రామం అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఈ కొండేపి నియోజకవర్గం ఏ గ్రామం చూసుకున్నా దాని యొక్క రూపురేఖలు మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు. అలాంటి ఆ తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, తమ్ముళ్ళు ఒక్క నిమిషం మీరు కామ్కోండి, ఒక్కొక్క నిమిషం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా, వినాశనానికి మన అభివృద్ధిని కుంటుపడి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి కావాలా మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ సర్వే చేసినా కొండేపి మొట్టమొదటి గెలిచే సీటు కుప్పం. ఈసారి సుమారుగా 1000 ఓట్లకు ఒక్క ఓటు కూడా తగ్గకూడదు ఈ గ్రామంలో. మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. మళ్ళీ నేను అడుగుతున్నా, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఈ ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాలు చేస్తున్న కుటుంబం. ఈ రోజు ఈ జిల్లాలో పార్టీలు మారకుండా ఉన్న ఒకే ఒక కుటుంబం దామచర్ల కుటుంబం. ఏ కార్యకర్తకి కష్టం వస్తే ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి మీ దామచర్ల సత్య. కాబట్టి మీకు మాటిస్తున్నా, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. దళితుల సంక్షేమాన్ని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేశాం. అంబేద్కర్ దేవి విద్యా పథకం కింద ఒక మంచి స్కీమ్ తోటి చాలా మంది విద్యార్థుల్ని అమెరికా, లండన్ పంపి చదివించాం. ఉదాహరణకి మన నియోజకవర్గంలో 2 వెళ్ళారు ఆ స్కీమ్ మీద. పొన్నలూరులో చుండి వినోద్ అనే ఒక అబ్బాయి వెళ్ళి చదువుకొని ఈ రోజు ఆ గ్రామానికి
సుమారుగా 1 కోటి రూపాయలతోటి చర్చి కూడా కట్టించాడు. కేవలం మన స్కీమ్ తోటి, చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ తోటి ఆ గ్రామాన్ని అంత అభివృద్ధి చేసిన వ్యక్తి. కాబట్టి ఆ పథకాన్ని కూడా రద్దు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. దళితుల పట్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు మన చంద్రబాబు నాయుడు గారు. నేను మిమ్మల్ని ఒక్కరిని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సంక్షేమాలకు పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్క గడప తిరగండి, ప్రతి ఒక్కరిని అభ్యర్థించండి. ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మన సూపర్ 6 పథకాలు సూపర్. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. నేను ఒకటే అడుగుతున్నా, మహిళలకి ఈ రోజు ఎక్కడికి పోయినా ఉచిత బస్సు, ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రవేశపెట్టారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. అలాగే ఈ రోజు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చదువుకోవడానికి ఇస్తున్నారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి కూడా వేయబోతా ఉన్నాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రేపు మన ప్రభుత్వం రాగానే సుమారుగా 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోరుకునే వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కొండేపి నియోజకవర్గం రైతాంగ నియోజకవర్గం, వెనకబడిన ప్రాంతం, సాగునీరు తాగునీరు లేని ప్రాంతం. అలాంటి నియోజకవర్గాన్ని మనం రేపు మన ప్రభుత్వం వస్తే సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని అన్ని గ్రామాలకు కూడా రామతీర్థం వాటర్ ఈ రోజు మన నియోజకవర్గంలో కంప్లీట్ గా మిగతా మండలాలకు కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పాలేరు ముసి అనుసంధానం చేస్తే మన నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు కూడా ఏ సమస్య ఉండదు. దాన్ని కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. అది కూడా రేపు మన ప్రభుత్వం రాగానే పూర్తి చేసుకుందాం. ప్రతి ఒక్క అన్ని నియోజకవర్గంలోనే మనం సుమారుగా ఇళ్ల పట్టాలు 25,000 మందికి కావాలని మన నాయకుడికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మీకు ఏ కష్టం సుఖాలన్నీ తెలిసినా మీరు కష్టాల్లో ఉంటే మొదట వచ్చే వ్యక్తి మీ ఎమ్మెల్యే స్వామి గారు. ఆయన లోకల్. మీ ఎమ్మెల్యే స్వామి గారు లోకలా కాదా? నాయుడుపాలెం. కానీ ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఎర్రగొండపాలెం నుంచి వచ్చి చొక్కా అయిపోయే వ్యక్తి మన గుద్దమ్మ. నీట్ గా అందగాడు, మీకు కావాల్సిన అన్ని మీ ఎమ్మెల్యే స్వామి గారు తెలియజేస్తా. అలాగే నేను మళ్ళీ అడుగుతున్నా, ఇదే ఉత్సాహం, ఇదే ఊపు రేపు 13వ తారీఖు నాడు 2 ఓట్లు, 1 ఎమ్మెల్యే అభ్యర్థి, 2వ బటన్ ఎమ్మెల్యే స్వామి గారికి 2 అంక ఉంటుంది. అక్కడ ఈ ఓట్లన్నీ ఎమ్మెల్యే స్వామి గారికి 1, 2వది మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది ఎంపీ ఓటు. ఈ 2 సైకిల్ గుర్తు చేసి మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఇంత ఉత్సాహం సమయం లేట్ అయినా మీరు చూపిన నెత్తి వర్గాల గ్రామంలో తప్పకుండా ఎప్పుడు మర్చిపోలేమని కూడా తెలియజేస్తూ, ఈ గ్రామానికి ఈ మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు గారు కూడా ఎప్పుడూ ఈ గ్రామానికి తోడ్పడుతున్నాడు. కాబట్టి ఈ గ్రామానికి ఏది వచ్చినా ఫస్ట్ చేసేది తెలుగుదేశం పార్టీ. ఏ స్కీమ్ వచ్చినా నేతివారి పాలనకే మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కానీ మీరు ఒక ర్యాలీ లాగా అందుకని ప్రచారాన్ని కూడా పంపులా నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నిమిషం మీరు మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ఓట్లు పడాలి, కసి ఓపిక ఉండాలి. మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ పెద్ద రామచంద్ర ఆయన గారు ఉన్నప్పుడు 1.5 సంవత్సరాల్లోనే
ఈ గ్రామ రూపురేఖలు మారిపోయినాయి. అంతేనా? మొత్తం రోడ్లు ఆ రోజు చేసేసాం. మిగిలిపోయిన అభివృద్ధి మొన్న 5 సంవత్సరాలు చేశాం. మా నాయకుడు చేశాడు. తెలుగుదేశం పార్టీ చేసింది. అదేవిధంగా మనం ఈరోజు చూసుకుంటే తల్లి, ఈ కాలనీ పెద్ద అయినప్పుడు కూడా నేను చూశాను. నేను డాక్టర్గా ఉండి మన మీద కూడా అవతల దాడులు చేశారు, దెబ్బలు తగిలి. అయినా కానీ ఎదురొట్టి నిలబడేటువంటి వాళ్ళు ఈరోజు మన గట్టిగా నిలబడున్నారు మన వాళ్ళు. ఈరోజు 50 సంవత్సరాలకే ఎస్సీలకి పెన్షన్ ఇస్తున్నాం మనం. ఆ విధంగా ఇస్తే మన పల్లెల్లో దాదాపుగా 60% కుటుంబాల్లో ఏదో ఒక పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది. 50 సంవత్సరాలకే ఎస్సీలకి పెన్షన్ అయిపోతున్నాం. అది కూడా 4,000 రూపాయలు నెలకి. ఇప్పుడు వచ్చే పెన్షన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మనం 200 2,000 చేస్తే 2,000 3,000 4 సంవత్సరాలు పట్టింది. మనం ఏప్రిల్లో గవర్నమెంట్ 3,000 ఇచ్చింది, ఇంకొక 1,000 ఇస్తున్నాం. మే నెలలో 3,000 ఇచ్చింది, ఇంకొక 1,000 ఇస్తున్నాం. జూన్లో 3,000 ఇస్తున్నాం, ఇంకొక 1,000 ఇస్తున్నాం. ఈ 3,000 జూలైలో ఇచ్చే 4,000 కలిపి జూలైలో 7,000 ఇస్తున్నాం. ఆగస్టులో 4,000 ఇస్తాం. ఆయనలాగా విడతల వారికి కాదు మంది. ఇంకోటి, మన కులానికి మేలు చేసింది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు వర్గీకరణ తీసుకొచ్చినాం. ఇప్పుడు 40 ఏళ్ళకే డప్పు చెప్పుల పెన్షన్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. ఈ 5 ఏళ్లలో కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? రేపు మళ్ళీ జిల్లాల వారిగా జనాభా పద్ధతిలో వర్గీకరణ చేస్తారని చంద్రబాబు ప్రకటిస్తున్నాడు. సామాజిక వర్గానికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆడపడుచులకమ్మా ఇప్పుడే సత్య అన్ని పథకాలు చెప్పినా ఒకసారి చెప్తున్నా. ప్రతి ఒక్క ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ప్రతి ఆడపడుచుకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి నెల ఆడపడుచు నుంచి 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వబోతున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అయిపోతున్నాం మన గవర్నమెంట్ లో. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో మనకి డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి ఉద్యోగం ఇవ్వడం, లేకపోతే నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు మన ప్రభుత్వం అయిపోతున్నాం. మనకి చంద్రన్న బీమా ఉన్నప్పుడు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చాం. సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చాం. కానీ ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేస్తున్నాం. ప్రమాదంలో చనిపోతే చంద్రన్న బీమా 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు రేపు మన ప్రభుత్వంలో ఇవ్వబోతున్నారని మీకు తెలియజేస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో కొన్ని హాస్పిటల్ చేస్తున్నారు. మనము హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఊర్లో సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు. వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మ కానీ బాగలేకపోతే ఇన్సూరెన్స్ చేస్తున్నారు కార్డు ద్వారా. డబ్బులు లేకుండా వైద్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడ కనుక మొట్టమొదటిసారిగా 25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబానికి మనం చేయబోతున్నాం. దీనివల్ల సంఘమిత్ర హాస్పిటల్ కావచ్చు, మద్రాసు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా ఉచిత వైద్యం పొందేందుకు మనం చర్యలు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. మన కోసం చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రైతులకి అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఒకవేళ కౌలు చేసుకునే వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేసుకుంటే కౌలు రైతులు కూడా ఈ పథకాన్ని వర్తింపు చేస్తామని తెలియజేసుకుంటూ, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీని ఆదరించమని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే కమ్యూనిటీ హాల్ కూడా మన వాళ్ళు కావాలని పోయినసారి నేను ఇంటింటికి తిరిగినప్పుడు కూడా చెప్పారు. తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్ మన కాలనీలో కట్టిస్తానని మేము తెలియజేసుకుంటూ, ఆ రోజు మనం పెళ్లి కానుకలు ఇచ్చాం 40,000, మధ్యలో 5,000 ఎత్తేసారు. అదే ఈ పనిలో ఇచ్చాం, రేపు మళ్ళీ మనం పెళ్లి కానుకలు ఇస్తున్నాం. క్రిస్మస్ కానుకలు ఇచ్చాం, మనం చెప్పా పెట్టకుండా ఎత్తేసాడు. రేపు మళ్ళీ మనం క్రిస్మస్ కానుకలు ఇవ్వతాం. ఇలాంటి రద్దు చేసిన పథకాలు చాలా మనం అయిపోతున్నాం. తప్పనిసరిగా అందరికీ మెరుగైన సంక్షేమం. మన రోడ్ల పక్కన కాలువలు కట్టుకోవాలన్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరిని గెలిపించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన వ్యక్తి ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపల్లి పోతే చొక్కా అయిపోయి రాళ్ళ దాడి చేశాడు. ఆయన సెక్యూరిటీ వాళ్ళు తల పగిలింది. అదే మన నాయకుడు తగిలితే అట్లాంటి దుర్మార్గుడికి ఓట్లు వేయాలా చెప్పండి మీరు? అటువంటి హంతకుడికి ఓట్లు వేయాలా? హత్యా ప్రయత్నం చేయాలా? మనం అసెంబ్లీలో
అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె మన నాయకుడి సత్యమణి యువనాయకుడి తల్లిని అవమానపరిచారు. ఆయన ఒకటే ఉన్నాడు, మనల్ని నమ్ముకొని వచ్చే శపథం చేశాడు. నేను ఈ గౌరవ సభకు రాను, ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తున్నాడు. మనం ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. ఈ చుట్టాలున్నా ఎక్కడన్నా ఉన్నా బీజేపీ అభ్యర్థి అయితే బీజేపీ, జనసేన అభ్యర్థి జనసేన, తెలుగుదేశం. వెనకరా బూత్ ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆయా గ్రామాల గ్రామ పార్టీ లీడర్లు, హలో, దయచేసి మండల పార్టీ స్టేజ్ వద్దకు రావాలి. బయట హైదరాబాద్ లో కానీ బెంగళూరు కానీ ఎవరైనా బయట ఉండే విలేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని మే 13 జరగబోయే ఎన్నికల గురించి వివరించి వాళ్ళని 2 days ముందే మనం విలేజ్కి వచ్చేటట్టు చూసుకోవాల్సిందిగా అందరికి చూపిస్తున్నాము. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, ఇక మనకి టైం లేదు. ప్రచారం వచ్చేసి బాబు సూపర్ 6 పథకాలు కానీ రీసెంట్గా ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. దాని గురించి కూడా ప్రతి విలేజ్లో ఉన్న ఓటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అది రెండో పాయింట్. ఇది ఏ ఊర్లో కానీ ఇప్పటికే స్టార్ట్ చేయలేదు. దయచేసి ఈ మేనిఫెస్టో ఒకటి, తర్వాత బాబు సూపర్ 6 పథకాలు, ఈ మొత్తం క్లుప్తంగా ప్రతి ఓటర్కి చేరే విధంగా తెలియజేయాలని కోరుతున్నాము. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనకి బ్యాలెట్ ఈవీఎం మిషన్, డమ్మీ మిషన్ కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి తిరిగి మనకి మన ఎమ్మెల్యే గారు స్వామికి సీరియల్ నెంబర్ రెండో సీరియల్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా డమ్మీ మిషన్ ఉండేది. ఇవి ఇంటింటికి తిరిగి మనకి ఇలా నొక్కాలి అని చెప్పేసి చెప్పండి. అదేవిధంగా రేపు మే 5వ తేదీన మనకి వృద్ధులు, అలాగే తర్వాత వీళ్ళు వికలాంగులకు సంబంధించి ఓటింగ్ ఒకటి ఉందన్నమాట. దానికి మీరందరూ ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో మొత్తం ఐడెంటిఫై చేసి మనకి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఏ ఊర్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, మన ఎలక్షన్కి వెళ్ళే డ్యూటీకి వేసిన వాళ్ళందరూ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. ప్రతి విలేజ్ లో ఎంతమంది ఉన్నారో ఆ టీచర్లు కానీ, తర్వాత అంగన్వాడీ వర్కర్లు కానీ, వీళ్ళందరినీ మీరు ఒకసారి వాళ్ళందరినీ కలిసి మీరు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు మాట్లాడి మన పార్టీకి, మన ఎమ్మెల్యే గారికి, మన స్వామి గారికి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటు వేయించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు చేయాల్సింది ఏంటంటే, మనకి ఎంతమంది మన ఓటర్ లిస్ట్ లో ఎంతమంది ఓటింగ్ పోల్ అవుతుంది, ఎంతమంది టోటల్ ఓట్లు ఎంతమంది ఉన్నారు, దీంట్లో మనం ఒక ప్రతి 60 మందికి ఒక మెంబర్ని పెట్టుకున్నాం అన్నమాట. ఈ 60 మందిలో ఏది పోల్ అవుతుంది, ఏది పోల్ కాలేదని చెప్పేసి మీరందరూ ఎన్ని ఓటర్లు ఉంటే అన్ని ఓటర్లకు వచ్చేసి ఒక్కొక్క 60 మందికి ఒక్కొక్కరిని పెట్టుకుని ఉన్నాము. ఒకరికి అసైన్ చేస్తే వాళ్ళు ఏది మిస్ అయింది, ఏది మిస్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఫాలోఅప్ చేసి ఆ ఓటర్ని తీసుకొచ్చి బూత్ కాడ ఓటు వేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు గుర్తించుకొని మన పార్టీకి అన్ని ఓట్లు వేపించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఉన్నది. కాబట్టి అందరు గ్రామాల్లో ఉండి ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు, ఎస్టీ కాలనీలు,
అంతలెక్కలకు వెళ్ళి అందరూ ఈ సూపర్ 6 పథకాలను గురించి వివరంగా చెప్పి సైకిల్ గుర్తు మీద ఓటేసి రేపు మన ఎమ్మెల్యేని ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించే విధంగా కోరుతున్నాం. ఈరోజు మన పండలూరు ముఖ్య నాయకుల సమావేశం. ఈరోజు నాకు తెలిసి ఇంకా క్యాంపెయినింగ్ మన మండలంలో ఎమ్మెల్యే గారిది కూడా క్యాంపెయినింగ్ అయిపోయింది. ముఖ్య నాయకులు మన స్టార్ క్యాంపెయినర్ బాలయ్య బాబు గారిది కూడా మన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ధైర్యం చెప్దామనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి ఈ మండలంలో మన బడుగు బలహీన వర్గాలైన మాలయాద్రి గారి పైన బొంగు బాలు కొట్టించుకొని, అలాగే ఈరోజు మనందరం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ యొక్క ఇంకా చివరికి 10 రోజులకు వచ్చింది. ఈ 5 సంవత్సరాలు పడిన కష్టం ఈ 10 రోజులు మనం గనక రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే రాబోయే 5 సంవత్సరాలు మన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారు కూడా మంచి మెజార్టీ తోటి గెలవబోతున్నారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏ సర్వే చేసినా మన కొండెప్పి మంచి మెజార్టీ తోటి గెలవబోతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంకా కేవలం 10 రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క బూత్ లెవెల్ నాయకులు, బూత్ ఏజెంట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ ఈ 10 రోజులు ఓటర్ లిస్టులు తీసుకొని మన వలస ఓటర్లు అందరికీ ఎవరైతే బయట ఉన్నారో ప్రతి ఒక్క ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేయండి. ఆల్రెడీ మనకు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేసాం. ఏదైనా ఈసారి మనం ఫుల్ ఫోర్స్ తోటి మనం ఎలక్షన్ చేయబోతా ఉన్నాం, ఎక్కడ రాజీ లేకుండా. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ 10 రోజులు ఈ బూత్ ఏజెంట్లు వాళ్ళ బూతుల్లో కూడా క్యాంపెయినింగ్ చాలా విస్తృతంగా ఉండాలి. 10 రోజులు మన పాంప్లెట్ ఒక్కొక్కరికి 3-4 సార్లు వాళ్ళ ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ అందరికీ మన పాంప్లెట్ అందరికీ మీరు దగ్గరుండి అందించాలి. ఈ సూపర్ 6 పథకాలని మన రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేయబోతున్నావో మన మేనిఫెస్టో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని మీరు కొంచెం ఈ 10 రోజులు మొన్నటిదాకంటే పనులు ఉన్నాయని మనం వదిలేసాం. ఈసారి మాత్రం ఇప్పుడు ఈ 10 రోజులు కూడా మీరు కష్టపడకపోతే పార్టీకి నిజంగా మనం మోసం చేసిన వాళ్ళు అవుతామని నేను తెలియజేస్తున్నాను. ఇందులో ఈ మాట మాట్లాడటానికి నాకు ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు గ్రామాల్లో లీడర్షిప్ చేసేవాళ్ళు, మీ గ్రామం మెజార్టీ కంపల్సరీగా తీసుకొని రావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చాలా సీరియస్గా మీరు నాయకత్వం, గ్రామ నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఈ 10 రోజులు మనందరం కష్టపడి ఎక్కువగా ఈ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బూతుల్లో ఓటర్ లిస్టు తీసుకొని వలస ఓటర్లు, అలాగే రేపు మనకి జరగబోయే పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత. ఈ 10 రోజుల్లోనే ఇక ఎలక్షన్కి మనం ప్రిపేర్ అయిపోయాం. ఇక ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు కలిస్తే ఈ 10 రోజులు మనకి ఓటర్ మాత్రం సిద్ధంగా ఉన్నాడు మనకు ఓటేయడానికి. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి అన్ని చూస్తూ ఉన్నాం, ఏ సర్వే చేసినా కూటమికి మాత్రం ఈసారి మంచి మెజార్టీ వస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఈ 10 రోజులు చాలా సీరియస్గా తీసుకోమని మళ్ళీ చెప్తా ఉన్నా. కష్టాల్లో మా కుటుంబానికి మీరు అందరూ అండగా ఉన్నారు. అలాగే మేము కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా మీ అందరికీ సేవ చేసుకునే బాధ్యతగానే మేము ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. నేను ఈరోజు మిమ్మల్ని ధైర్యంగా ఈ 10 రోజులు మనం కష్టపడితే మన గ్రామాల కోసం, మన నాయకుల కోసం తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, ఈ 10 రోజుల్లో చాలా మంది ప్రలోభాలు పెడతారు. మన క్యాడర్ను కూడా తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. మీరు దయ ఉంచి వాళ్ళు ఏ అవాకు చవాకుల పేరున మనం వాళ్ళకి ఆ ఛాన్స్, ఆ స్కోప్ కూడా ఇవ్వద్దని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే
ఇక్కడికి వచ్చింది ఒక గంజాయి స్మగ్లరు, ఒక అతను చొక్కా అయిపోయే మంత్రి. వీళ్ళిద్దరు కలిసి ఈ నియోజకవర్గంలో అరాచకాలు కూడా సృష్టించబోతారు. ఎందుకంటే ఇది మెజార్టీ వచ్చే నియోజకవర్గం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా వాళ్ళని మనం ఎదుర్కొందాం. కాబట్టి మీరందరూ ఈ 10 రోజులు మన పార్టీ ఏదైతే చెప్తుందో ఈ యొక్క ప్రతి ఒక్క విలేజ్లో ఈ వార్డుల్లో కానీ అన్నిట్లో క్యాంపెయినింగ్ బాగా చేయండి. మన ఎమ్మెల్యే స్వామి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని జాయిన్ అవుతున్నారు. వారిని సత్యన్న గారికి పేరం నాగయ్య కూడా కూర్చున్నారు. పేరం నాగయ్య అలాగే అక్కడే ఉంటా. హలో 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 ప్రెసిడెంట్, అలాగే వెల్లటూరు గ్రామం నుంచి గ్రామం చెప్తాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. పెరికే కోటేశ్వరరావు, వారి బంధుమిత్రులు 10 కుటుంబాల వారు తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యారు. వారిని పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. మన పార్టీ తరఫున వెనక్కి సౌదియా అలియాస్ సౌదియా. ఉండబడిన వారు ఒకసారి చేతులు చూపిస్తారా? బూత్ ఇన్ఛార్జీలు మొత్తం 38 మంది బూత్ ఇన్ఛార్జీలు ఉండాలి ఇక్కడ. అయితే మీ బూత్ ఇన్ఛార్జీల్లో ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీకు కేటాయించబడిన బూతుల్లో మీరు వర్క్ చేస్తున్నారా? మాకు ఈ మెజారిటీ వస్తుందనో ఈ మైనస్ వస్తుందని ఎవరైనా అనలైజ్ చేశారా? ఇప్పటి వరకు చేశారా? అయితే దయచేసి గమనించండి, ఇక మనకి ఎలక్షన్లు 6-7 రోజులు కూడా లేవు. మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ ఈ 6-7 రోజులు కూడా మీరు పనుల భారం అనుకొని పనులు వెంట తిరుగుతూ ఉంటే, గత 5 ఏళ్ళుగా మన పార్టీ అధికారంలో లేక చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఈ 6-7 రోజులు మీరు ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరు బూత్ ఇన్ఛార్జ్ అని పేరే ఉంది, కానీ ఇప్పటికీ ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కూడా మీ షీట్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు వర్కౌట్ చేయలేదు ఎవరు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కనీసం ఈ 5-6 రోజులైనా మీరు మీ ఓటర్ లిస్ట్ ఓపెన్ చేసి మన ఎన్ని ఓట్లు ఉన్నాయి, అవతల వాళ్ళు ఎన్ని ఓట్లు ఉన్నాయి, న్యూట్రల్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఏ విధంగా చేస్తే మన బూత్ ముందుకెళ్తుంది అనేది ఇప్పటి నుండి అయినా కనీసం మనం అవగాహన చేయాలి. రెండవది ఏంటంటే, మనము ఈ వర్క్ చేసేటప్పుడు ఇన్ని రోజులు అంటే వదిలేశారు. ఇప్పటి నుంచి మీ బూత్ ఇన్ఛార్జీలకు ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతున్నాం. దాంట్లో మన క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన హనుమల్ సాంబయ్య అన్న గారు ఉంటారు. రేపు ఈవినింగ్ లోపల మీ బూతుల్లో మీ బూత్ పరిస్థితి ఎలా ఉందో మీరు మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక 5 రోజుల టైం కూడా లేదు. ఇంకా మనం చెప్పుకుంటూ మీరు వింటూ అది వదిలేస్తా వెళ్తా ఉంటే ప్రయోజనం లేదు. కనీసం రేపు సాయంత్రానికి మీ బూత్ పరిస్థితి ఏంటనేది మాకు అందరికి తెలియజేయాలి. త్రూ అన్న కూడా మా ఊళ్ళో ఏమి పట్టించుకోలేదు కూడా అడుగుదామన్నా ఆయనకి ఛాన్సెస్ లేదు బాబు. అలాగా కొన్ని గ్రామాలు బాగు చేయమని అడుగుతున్నాం. కొన్ని గ్రామాల్లో వాటర్ లేదు, అసలు బోర్ వాటరే 40 ఎప్పుడు తాగుతుంది, లేదు వాటర్ లేదు. కొంచెం మాకు చాలా మంది అడిగాం, ఎవరు సాయం చేయలే. ఇప్పుడు మన సత్య గారు చాలా పనులు చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మా నాయకులు ఉన్నారు, మేము ఈసారి ఖచ్చితంగా అడగాల్స్తున్నాం. మా నాయకులు కూడా చేస్తాం, ఎంపీ చేస్తాం, రేపు సర్పంచ్ ఓట్లు చేస్తాం. వాళ్ళు ఏడాది మేము ఆడకొస్తాం. అట్లా నేను చాలా సార్లు సభ చేశాం. కాబట్టి రాఘవ గారు
వచ్చాం, సభ మీటింగ్ పెట్టాం, మనం అందరం టీడీపీకి ఓటు వేయాలి, మనకు కావాల్సిన మనం అడగాల. అప్పుడు అయ్యా మాకు ఈ అవసరం ఉంది, ఇంకొక అందాక అడిగింది ఒక అట్లే ఒక ఆయన కూడా మాట్లాడాడు, సరే ఆయన మనం వదిలేశాడు, వెళ్ళిపోయాడు. మన అందరికీ ఎంపీలు నేర్చున్నా ఇవ్వడే మాకు, మన అందరికీ మన సంఘం మన గ్రామంలో ఉన్న సహజ గురించి బాగా చెప్పారు. మీరు ఇంత ముందు తీసుకుని మాట్లాడాలంటే మాట్లాడాలి, అడిగేవాళ్ళుగా గ్రాఫిక్ తో మరి ఆ రాయి తయారు చేశారో వాళ్ళు తయారు చేస్తున్నారో తెలియదు. ఒకళ్ళ తగిలి మళ్ళీ ఇంకొకళ్ళు తగిలింది గులకరాయి. ఆ గులకరాయి కేసులో సత్యం అనే ఒక అబ్బాయి, సతీష్ అనే అబ్బాయి, తర్వాత కొండలో రాష్ట్ర జాతీయ అధ్యక్షుడంట. అని ఎప్పుడు జాతీయ అధ్యక్షుడు మనకు తెలియదు. తర్వాత మహిళా అధ్యక్షురాలు, వాళ్ళు ఎప్పుడు అయ్యారో మనకు తెలియదు. వాళ్ళు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కమ్యూనిటీని గుర్తించిందంట. 79 పోస్టులు ఇచ్చారంట. ఏం పోస్టులు అవి? ఎవరికి ఇచ్చారు ఆ పోస్టులు? ఏం చేశారు ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీకు సహాయం చేశారా? సహాయం చేస్తుంటే చేతులు ఎత్తండి. 79 పోస్టులు ఇచ్చారంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన కమ్యూనిటీకి. ఆ పోస్టు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా మీకు సహాయం చేశారా? ఎవరికేం సహాయం చేయాల. ఆ పోస్టులు తీసుకున్న వాడికి కూర్చోడానికి కుర్చీ లేదు, ₹1 డబ్బులు లేవు నిధుల్లో. అలాంటి వారు ఏం సహాయం చేస్తారు? వాళ్ళు ఎవరికి పోస్ట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఎన్టీ రామారావు పార్టీ భావించి బీసీలో ఒక పార్టీలో మన కమ్యూనిటీకి 8 రకాల పోస్టులు ఇచ్చారు. ఎంతో మంది ఎంపీటీసీ మెంబర్లు, సర్పంచ్, డెప్యూటీసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నారాయణ స్వామి ఒకసారి ఎన్టీ రామారావు స్వీకరించి ఆయన ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. అంతేకాదు మీ ముందున్న నేను ఒక నిదర్శనం. 2007లో ఎమ్మెల్సీగా నన్ను పోటీ చేయించింది తెలుగుదేశం పార్టీ. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. 2007లో ఎమ్మెల్సీగా నన్ను పోటీ చేయించింది తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్సీగా చాలా ఫైట్ చేశాను. అప్పుడు అంత ఫైట్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భవన్లో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, ఇంతవరకు ఎవరికీ జరగని విధంగా, అంటే ఏదైనా పోస్ట్, ఏదైనా పదవులు కావాలంటే జిల్లా స్థాయి పదవుల నుంచే మామూలుగా ఏదైనా ఒక పార్టీ జిల్లా స్థాయి పదవుల నుంచి ఇచ్చింది. కానీ ఏకంగా ఒకేసారి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా ఇచ్చారు నాకు. అంత గౌరవించారు. వీళ్ళు చెప్తారు వైఎస్ఆర్ పార్టీ గౌరవించిందని. మన రాష్ట్రంలో ఒకే ఒక పేరు వడ్డె కులం. ఈ వడ్డె కులాన్ని తెలంగాణలో నవాబులు పలకడానికి రాక వాళ్ళకి నోరు తిరక్క వడ్డెరా అంటారు. ఆ వడ్డె కాస్త వడ్డెరా. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఈ జాతీయ నాయకులు, ఈ మహిళా అధ్యక్షురాలని చెప్పుకునే వాళ్ళు వడ్డీలనే వాళ్ళని కలిపారు మనకి. ఈ వడ్డీలు ఎవరో మనకు తెలియదు. అసలు వడ్డీలు మన క్యాస్టే కాదు. ఇంకా అవసరం కొన్ని రోజులు పోతే ఇంకో 2-3 కులాలు కూడా కలుపుతారేమో. ఎవరికో వడ్డీలకి టికెట్లు ఇస్తే, వడ్డీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ వారు అది మనకిచ్చినట్టే చెప్పుకుంటున్నారు. సంఘాలు తెచ్చుకున్నారు, పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటు అది! ఓ కులానికి ఇచ్చిన పోస్టుని కానీ పదవులు కానీ మనకిచ్చినట్టు చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు కాదు అది. అలాగే వడ్డీలకి కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ నుంచి ఒక మహిళకి వడ్డీలకి సంబంధించిన పోస్టుని ఎక్కడున్న ఒక మహిళ, నేను మహిళా అధ్యక్షులు అని చెప్పుకుని ఒక మహిళ ఆ పోస్టు తీసుకొని నాకు వడ్డీ కోటాలో ఇచ్చిందని చెప్తుంది. పదవి తీసుకున్నందుకు, పదవి ఇచ్చినందుకు వాళ్ళకన్నా ఉండాలా, మీకన్నా ఉండాలా? అది చెప్పుకోకండి, సిగ్గుపోద్ది. ఎందుకంటే అది మన కమ్యూనిటీకి సంబంధించిన పదవి కాదు. మన కమ్యూనిటీకి సంబంధించిన పదవిని మీరు గొప్పగా చెప్పుకోండి, తప్పు లేదు. మనకు ఎన్నో అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఈ రాబోయే రోజుల్లో రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో
ఎమ్మెల్యేగా మన స్వామి గారిని, ఎంపీగా మన శ్రీనివాస్ రెడ్డి గారిని 2 ఓట్లేసి గెలిపించవలసిన ధన్యవాదాలు, వందనాలు. ముఖ్యంగా ఈరోజు వడ్డీర ఆత్మీయ సమావేశం కొండేపి నియోజకవర్గంలో పెట్టడానికి కారణం ఏమంటే, గత కొన్ని రోజుల ముందు వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మేము వడ్డర్లకు అండాదండగా ఉన్నాము, ఎక్కడ వడ్డర్లకు మాకు పదవులు ఇచ్చినారు, వడ్డర్లను మేము ఎక్కడ చూసినా ఆదరించినాము, వాళ్ళ సమస్యలు తీర్చినామని చెప్పిన వైసీపీ నాయకులందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నా. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో వడ్డర్ల పైన జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు ఎక్కడో జరిగినామో ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా ఆ దాడులు జరిగిన కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ పరామర్శించిన పాపాన పోలేదంటే అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి పాలనలో మన నాయకులు కూడా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన భూములు లాక్కున్నారు, మనకు రావాల్సిన హక్కులు లాక్కున్నారు. లాస్ట్కు తెలుగుదేశం ప్రభుత్వం మనం ఎస్టీలో చేర్చడానికి కమిషన్ వేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిషన్ నిర్వీర్యం చేసి మనల్ని ఎస్టీలో చేర్చడానికి కూడా పనికిరాకుండా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన క్యాష్ ఎక్కువ వడ్డర్లు భవన నిర్మాణ రంగంలో, క్వారీలలో, గనులలో పనిచేస్తాము. కానీ ఎక్కడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసి మనవళ్ళు బిచ్చగాళ్ళగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని రానున్న రోజుల్లో పాతాళంలోకి తొక్కడానికి మనమందరూ ముందరికి రావాలని చెప్పి చెప్తాడా. మా అక్కలారా, మీరు మన కోసము పెద్దలు వచ్చారు ఇక్కడికి, మీరంతా బయటికి పోతా ఉన్నారు. వాళ్ళు మన కోసం వస్తే మనం వాళ్ళకు సంప్రదాయంగా గౌరవించాలని కానీ ఇక బయటికి పోయి మనం వాళ్ళను ఇది చేయకూడదని చెప్పి వాళ్ళందరూ కోరుతా ఉన్నారు. కూర్చోండి, వాళ్ళ పెద్దలు చెప్పేది వినండి అని చెప్పి చెప్తాడా. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన వడ్డర్ల గురించి ప్రపంచం వెలుగెత్తే విధంగా మాట్లాడినారు. ఈరోజు వడ్డర్లకు రేపు అధికారం లేకొస్తారా బీసీ డిక్లరేషన్ ద్వారా ఒకటే చెప్తామని అందరి ముందర మీడియా సమావేశంలో, అంత బహిరంగ సభలో ఆ డిక్లరేషన్లో ఏ క్యాస్ట్కైనా మేలు జరిగిందంటే అది వడ్డర్లకు మాత్రమే మేలు జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా వడ్డర్లను ఎస్టీలో చేరుస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్టీలో చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీరు కాయ కష్టం చేసి 40-50 ఏళ్ళకే సచ్చిపడిపోతారు, 50 సంవత్సరాలకే మీకు పిక్చర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పాడు. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా గనులు, మైన్లు, క్వారీలు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే 30% రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మనోళ్ళు ప్రమాదకరమైన వృత్తి ప్లాస్టిక్ల్లోనూ, క్వారీల్లోనూ, గనుల్లోనూ పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే ఈ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ₹1 కూడా వాళ్ళకు బీమా సౌకర్యం కల్పించలేదు. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో 5 లక్షలు ఇచ్చే బీమాను రానున్న రోజుల్లో 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాల్లో ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మన ఆరాధ్య దైవం అంటే వడ్డీ వ్యాపారం చేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించి ఈ వడ్డలకు గౌరవిస్తామని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ వడ్డలకు రానున్న రోజుల్లో అంతా దండగా ఉండి ఆర్థికంగా కూడా మీకు ఉంటామని చెప్పింది. అలాగే వడ్డల కార్పొరేషన్కు నిధులిచ్చి మిమ్మల్ని అందరూ ఆధునిక పనిముట్లు, క్వారీలలో ఉండడానికి క్రషర్లు, జేసీబీలు, ఇలా ఎన్నో రకాలమైన ఆధునిక పనిముట్లు ఇచ్చి ఆదుకుంటామని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు కూడా మేము పరిష్కరిస్తా, స్థానికంగా మీకు రాజకీయంగా అవకాశం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ చట్టసభల్లోకి మనకు అవకాశం ఇస్తామని ఎంతో ఆశించాము. కానీ ఒకటే చెప్పారు నారా చంద్రబాబు గారు, మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి వల్ల కొన్ని ఇవ్వలేకపోతున్నాం,
మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తాము. మీరు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారని చెప్పడం జరిగింది. మేము కూడా ప్రయత్నం చేసాం టికెట్ కోసం, కానీ రాలేదు, బాధపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే నా జాతి అంతా బాగుపడుతుంది, మా జాతికి మేలు జరిగితే మాకు మేలు జరిగినట్టే విధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే విధంగా మేము రాష్ట్ర కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ ఒడ్డర్లకు కన్వీనర్గా చేసేది. మేము రాష్ట్రం అంతా తిరిగి ఒకటే చెప్తాను, మనకు పదవుల కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యము. ఈరోజు వైసీపీలో కొందరు నాయకులు పదవులు తీసుకుంటారు, వాళ్ళ ఇంటికే పరిమితమైనారు తప్ప ఎక్కడే కానీ ఏ జిల్లాలోకి వచ్చి వాళ్ళ యొక్క ఒడ్డరి కులం తరపున పోరాడడం కానీ ఒడ్డరి కులస్తులకు ఏదైనా మేలు తినడం కానీ ఇంతవరకు జరగలేదు. అలాంటి పదవులు ఉంటే ఎంత, ఊడితే ఎంత. నా జాతికి ప్రయోజనం జరిగినప్పుడు పదవుల కంటే ఒడ్డరి జాతికి మేలు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నప్పుడు పదవుల కంటే జాతి ముఖ్యమే కోరుకుంటాం తప్ప పదవులు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుంది. కాబట్టి రేపు మన అక్కలు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న ఎంతో మంది మన అక్కలు రేపు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా మన కారుల దగ్గరికి పోవచ్చు, పనులకు వెళ్ళొచ్చు, మన బిడ్డల దగ్గరికి, అక్కల దగ్గరికి, అమ్మల దగ్గరికి మన ఫ్రీగా వెళ్ళి బస్సులో మన వాళ్ళని చూసుకొని ఆనందంగా రావచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే. అవన్నీ ఎవరికి మేలు జరుగుతాయంటే మొట్టమొదటిగా మన ఒడ్డర్లకే మేలు జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలు మన ఇళ్లలో చదువుకోవడానికి ఇబ్బంది, ఈరోజు ఒక్కొక్క బిడ్డకు 15,000 ఇచ్చి మేము చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. అలాగే ఆడబిడ్డకు 15,000 నెల మీ అకౌంట్ వేస్తారని చెప్తున్నాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వస్తే మన జాతి అట్టడుగు ఉన్నాం కాబట్టి మన జాతి మేలు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్య గారికి, అలాగే ఈ నియోజకవర్గ పరిశీలకులు అడప స్వాములు గారికి, మన లీగల్ సెల్ నాయుడు గారికి, యనమల శ్రీను గారికి, ఉప్పు రమణయ్య గారికి, కుంచాల శ్రీను గారికి, కుంచాల సాంబయ్య గారికి, కుంచాల ఏడుగొండ్ల గారికి, కుంచాల ప్రసాద్ గారికి, ఇక్కడికి నియోజకవర్గంలో ఒడ్డెర కమ్యూనిటీ నుంచి అత్యధికంగా వలసలు వెళ్ళిన కులం ఏదైనా ఉందంటే అది ఒడ్డెర కులం. హైదరాబాద్లో ఇక్కడ నుంచి వలస వెళ్ళి ఇక్కడ ఏ పరిశ్రమ లేక ఉపాధి కోసం వెళ్ళి అక్కడ ఈరోజు బాగా ఒక గౌరవంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మన కొండేపి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ఇక్కడి నుంచి మైగ్రెంట్స్ మన కమ్యూనిటీలోనే ఉన్నారు. చాలా బాధాకరం. ఏదైనా సొంతూరులో ఉంటాం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మనకి త్రాగునీరు, సాగునీరు ఎటువంటి వసతులు లేవు. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీకి ఒక గౌరవం దక్కాలని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర సాధికారిక కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నారని కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా ఈసారి మన కమ్యూనిటీ నుంచి కూడా తప్పకుండా ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో శాసన మండలిలో కూడా మనకు ఒక స్థానం కూడా ఉంటుంది. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర మొత్తం యావత్ భారతదేశం చూస్తుంది ఈ ఎన్నికలు. అటు అభివృద్ధికి వినాశానికి మధ్య జరిగే ఎన్నికలు. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారు వచ్చారు, వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం ఒక కంకణం కట్టుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలాగే ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి లేకుండా, అలాగే మన నియోజకవర్గంలో కానీ చూసుకుంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలని చేతనైన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.
ఈరోజు బీసీల పైన జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టు ఎక్కడా జరగల. కాబట్టి మనం ఏదో ఈ ఎన్నికల కోసమో లేకపోతే ఏదో లబ్ధి కోసమో కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్. ఈ ఒక్క ఓటు స్వామి గారు ఇక్కడ 3వసారి పోటీ చేస్తూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి ఇది 9వ ఎన్నిక. 9వ ఎన్నిక అంటే వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబం మాగుంట కుటుంబం. ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీ కష్టాలు తెలిసిన వ్యక్తి, మీకు ఏదైనా చేయాల్సిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో మీరు హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకి మాత్రమే మీరు పండగలకి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సిమెంట్ రోడ్లు కానీ, అలాగే డ్రైన్స్ కానీ, మౌలిక వసతులు అన్నీ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క కులానికి, మతానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు చాలా తక్కువ టైంలో కొండేపి నియోజకవర్గంలో 6,500 సుమారుగా 7,000 ఓట్లు మన ఒడ్డేరు కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉంటాయి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన మీరందరూ ఒక్కసారిగా వచ్చి రేపు మే 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా మా స్వామి గారిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన వడ్డెపు రాఘవులు గారికి, అలాగే మా సింగరాయకొండ కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది అండగా ఉన్నారు. మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక అందుబాటులో లేక ఇసుక ధరలే ఆకాశాల్లో పెట్టి మన వాళ్ళకి ఉపాధిని దూరం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో ఎక్కువ మంది బిల్డర్స్గా, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తారు. వీరికి ఉపాధిని దూరం చేశారు. వీరితో పాటు వీరి మీద ఆధారపడేటువంటి కుటుంబాలు కూడా రోడ్లు పడేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సహజ వనరులైన ఇసుకని జే ట్యాక్స్ రూపంతో అనుమతులు లేని కంపెనీలకి అప్పగించి నకిలీ బిల్లులు పెట్టి తరలించినటువంటి వ్యక్తులు అధికార పార్టీలో చేసిన వైకాపా నాయకులు. ఇసుకని బంగారంగా చేసుకుని దోపిడీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం, ఆయన అనుచరులు. ఈరోజు క్వారీలలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి వడల సోదరులకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఒకసారి చూసుకుంటే 50 సంవత్సరాల వయసుకి వృద్ధాప్య పెన్షన్లని బీసీలకి మన మేనిఫెస్టోలో ప్రకటన జరిగింది. అందులో వడ్డెర సామాజిక వర్గం కూడా ఈ ఫలాల్ని పొందబోతుందనే విషయం నేను తెలియజేస్తా ఉన్నాం. మా ఆడపడుచులు కూడా వచ్చారు. వారికి కూడా నేను తెలియజేసేదంటే సూపర్ 6లో ఉన్న పథకాలు ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మనం ఏదైనా పనులు పోవాలి, ఛార్జీలు లేకుండా వెళ్ళే పరిస్థితి. 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల 1500, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేవి. ఇవన్నీ లబ్ధి పొందబోతున్నాం. పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి 4000 పెన్షన్ రూపాయలు నెలకి. మనం 4000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తారంటున్నారు. 12 నెలలకు 3000 అంటే 36,000. మనం ఇచ్చేది 48,000. ఆయన కన్నా మనం సంవత్సరానికి 12,000 ఎక్కువ అయిపోతా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల్లో మనం 60,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఎక్కువ అయిపోతా ఉన్నాం. మనం పెంచే పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా వెంటనే కాకుండా 4 సంవత్సరాలకు ఆయన పెంచాడు.
అట్లాంటి హింసించే పనులు, మోసం చేసే పనులు మనం చేయమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో అరాచక శక్తులను అంతమొందించడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారి సారథ్యంలో బీజేపీ అందరం కలిసి మనం ముందుకెళ్తాము. ఈ పోరాటంలో మీ అందరూ సహకరించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలో తీసుకురావడం ద్వారా ఎవరైతే భవన నిర్మాణ రంగంలో వడేరాజుల సోదరులతో పాటు అనుబంధంగా పనిచేసే కుటుంబాలందరికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఒక్కసారి మనం చూసుకుంటే నా మీద పోటీ చేయడానికి వచ్చిన వ్యక్తి రోజుకొక మాట మాట్లాడతాడు, ఎక్కడి నుంచో వచ్చాడు. ఒక్క ఉదాహరణ నిలకలేదు చెప్పడానికి, మార్కాపురం జిల్లా కావాలని మైకులు తెచ్చాడు. జిల్లా ఇచ్చినప్పుడు తోకముడిచ్చాడు. ఏమని అడిగితే మా నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేపు ఇక్కడ కూడా అదే కదా చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది, నన్ను చూసే కాకండి జగన్ చూస్తుంటే మాట్లాడు. ఈ జిల్లా, ఈ నియోజక ప్రజలు జగన్ కోసం వెళ్ళాలంటే ఎంత బాధగా ఒకసారి ఆలోచన చేయండి. ఎంపీ అభ్యర్థి శేషాచలం అడవులు దోపిడీ చేసేసి నల్లమల్ల అడవులు దోపిడీకి వచ్చాడు. ఇటువంటి రెడ్ శాండ్ మాఫియా అవసరమా? మాగుంట శ్రీనివాసరెడ్డి అవసరం? ఒక్కసారి చూడండి. నాకు అండగా దామచల కుటుంబం, దామచల సత్యం మీరు అందరూ ఉన్నారు. మనం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీ కలగాలి. దామచల కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, మాగుంట కుటుంబం కావచ్చు, ఎక్కడ అభివృద్ధిగా అరాచకాలు, దోపిడీలు చేసిన వ్యక్తులు కావు. నాది కేసుల ద్వారా ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం చూసాను. ఏ కేసుల్లో కూడా నా మీద అవినీతి లేదు. అవతల వ్యక్తి కేసులు చూస్తే అవినీతి, అక్రమాస్తులు, 40 కుంభకోణం కేసు ఉంది, అక్రమాస్తుల కేసు. అటువంటి వ్యక్తికి మనకి ఒక్కసారి ఆలోచన చేయమని మనం తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీరందరూ భవన నిర్మాణంలో ఉండాలి. మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్ని గురి చేసిన వ్యక్తిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ మధ్య వచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీకు కూడా చాలా భూములు కొనుక్కుంటారు. మనకు తెలియకుండానే మన భూములు దోపిడీ చేస్తాడు. మనం ఇప్పుడు చూసుకుంటే అది తిరిగి 6 నెలలు దాటితే మనకు హక్కు లేకుండా మన తాతల తల్లులాంటి ఆస్తుల్ని ఆయన లాగేసుకొని మనం కోర్టుతో తిరగాల్సిన పరిస్థితి. రేపు గవర్నమెంట్లోకి రాగానే ఈ ల్యాండ్ సర్టిఫికేట్ని రద్దు చేసేదానికి రెగ్యులేషన్ పెట్టడం జరిగింది. అలాగే మన సోదరులు చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఈ 5,000 ఉద్యోగాలు ఇవ్వాల, 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి అలాగే మాట్లాడాడు. ఇప్పుడు మన తమ్ముడు వచ్చి మాట్లాడతాడు 2,30,000 ఉద్యోగం ఇచ్చేది. ఆయన ఆ రోజు మాట్లాడిన 2,00,000 ఒక్క ఉద్యోగం ఇవ్వాల. కొత్తగా సచివాలయాలని చెప్పి 1,00,000 ఇచ్చాడు. ఆర్టీసీ ఇందులో కార్పొరేట్ని కలిపారు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేది బస్సు కూడా మాట్లాడారు. కానీ ఆ రోజు నోరెత్తి యువతను రెచ్చగొట్టడం ఒక్క ఉద్యోగం భర్తీ చేయాలి. తొలి సంతకం మెగా డిఎస్సీ పెట్టబోతున్నాం. మనం నిరుద్యోగ వృత్తి కూడా ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇవ్వడానికి మన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వడేరాజులకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం చెప్పాలంటే బీసీలు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం, బీసీలకి అండగా ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. బీసీల మీద 276 మంది దాడులు జరిగాయి. 2,700 మంది అక్కడ కేసులు పెట్టారు. ఈ కేసుల మీద రక్షణ కల్పించడం కోసం బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా మనం ప్రభుత్వంలో తీసుకురాబోతున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ బీసీలకు పూర్తి అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే గొడ్డెల ఉప్పర కార్పొరేట్ కూడా ఏర్పాటు చేసి మీకు సపరేట్గా సాధికార సంస్థ మీకు సపరేట్గా దామాషా ప్రకారంలో కూడా మన ప్రభుత్వం ప్రత్యేకంగా రూపకల్పన చేస్తుందనే తెలియజేస్తుంది. మన పార్టీ ఉన్న వ్యక్తిని మనకు పిలిస్తే పెరిగే వ్యక్తిని వాళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటూ
సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.